ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్పీలో గ్రాండ్ ఓపెనింగ్. చాలా బాగుంది. చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఇమాన్యుయల్ అలాగే కళ్యాణ్, గౌరవ్ వీళ్ళంతా కూడా చాలా మంచిగా ఆడారు. నాకైతే బాగా నచ్చింది అనమాట. దాంట్లో గెలిచింది సంజన టీం కదా, సో హ్యాపీ అనిపించింది నాకైతే. ఎందుకంటే నాకు సంజన కొంచెం లైక్ అనమాట, అందుకని అది. మాధురి అండ్ సంజన వాటర్ టాస్క్ లో గొడవ పడ్డారు కదా, అంటే సంజన ఏంటంటే కొంచెం డీప్గా వెళ్ళిపోతుంది, వన్ డ్రాప్. సో తన గెలిచినప్పుడు అవన్నీ చూసుకోవట్లేదు, తను ఓడిపోయినప్పుడు అవన్నీ ఆలోచిస్తుంది అనమాట. సో అది కరెక్ట్ కాదు సంజనాకి. కానీ తను మాత్రం బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఎంటర్టైన్మెంట్ అయితే తను 100% అని చెప్పుకోవచ్చు. తన కొడుకు లాగానే, ఇమాన్యుల్ లాగానే తను 100% ఇస్తుంది అనమాట. అది సంజన కళ్యాణ్ విషయంకి వచ్చే వరకు కొంచెం తన మీద నెగిటివ్ గా మాట్లాడుతుంది. సంజనానా కళ్యాణ్ పైననా? కళ్యాణ్ పైన బాత్రూమ్ లో మొన్న ఇమాన్యుయల్ తో చెప్తూ ఉంటుంది కదా, మనం సెలబ్రిటీస్ వాళ్ళు లోపల అట్లా అనుకుంటాను. సో ఆ మాటలన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే వన్స్ సెలబ్రిటీస్ అయినా కామనర్స్ అయినా కూడా వాళ్ళందరూ ఉండేది బిగ్ బాస్ 9 హౌస్లోనే ఉన్నారనమాట. వాళ్ళు సెలబ్రిటీస్ కామనర్స్ అని సపరేట్గా హౌస్ అయితే ఇవ్వలేదు కదా. సో ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ హౌస్లోనే ఉండమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు సెలబ్రిటీసే, అక్కడ కామనర్స్ కాదు సెలబ్రిటీస్ అనేవి డిఫరెన్స్ చూడాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సో అది అనమాట. కళ్ళు తిరిగి పడిపోయింది కదా, దానికి ఏం చెప్తారు? కొంతమంది సీరియల్ యాక్టింగ్ అంటున్నారు. సో తనకి ఇప్పటి వరకు కూడా వంటలు చేస్తూ అలాగే గేమ్స్ ఆడుతూ కూడా తను కొంచెం స్ట్రెస్లో కూడా ఉందన్నమాట. అవన్నీ ఆలోచించి తనకి హెల్త్ వల్ల అట్లా పడిపోయింది అనేసి చెప్పుకోవచ్చు. ఆ యాక్టింగ్ అయితే ఏం కాదు అది. ఎవరైనా సరే హెల్త్ విషయంకి వస్తే యాక్టింగ్ ఏం చెయ్యరు కదా. సో తను గేమ్ ఆడుతూ కూడా అట్లా పడిపోయింది అనమాట. బయటకు కొంతమంది ఏమంటారు అంటే మట్టి పని చేస్తుందా బిగ్ బాస్ లో, షోనే కదా చేసేది, ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోవడం అంటున్నారు అక్క, మీరేమంటారు? అంటే అదే అన్న చెప్తున్నాను కదా, తను ఒక్కటి పని కాదు కదా, వంట పని అనేది చూసుకుంటుంది, అలాగే తిను గేమ్లో కూడా ఆడుతుంది. ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఎక్కువగా. వన్స్ అందరూ తనని టార్గెట్ చేసిన తర్వాత తను ఎక్కువ ప్రెజర్ తీసుకుంటుంది. అవన్నీ ఆలోచించి తనకు మైండ్ అనేది అప్సెట్ అయింది. సో ఆ గేమ్లో కూడా ఎక్కువ ఫోర్స్ పెట్టి ఆడడము. ఇంకొకటి ఏంటంటే తను ఓడిపోయింది, అది కూడా ఆలోచించి తను అట్లా అవ్వడం జరిగింది అనమాట. సీరియల్ యాక్టింగ్ అనేది కాదు, తన హెల్త్ ప్రాబ్లం అది అంతే. అదే ఇన్ని రోజులేంది ఇవాళ కొత్తగా. ఇంతవరకు కూడా నాన్న ఉండిన్నారు కదా చూసుకుండేదానికి, ఇప్పుడు నాన్న లేరు అనమాట. అందుకు డ్రామానా మరి అనేది ఇవాళ మనం పూర్తి ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది మనకు కూడా. సో ఎంత లేపినా కూడా లేపట్లేదు. లేపే వాళ్ళు కొంచెమన్నా నీళ్ళు వేస్తే లేస్తుంది కదా, నీళ్ళు కూడా లేపుతున్నారు అనమాట. సుమన్ శెట్టికి కాదు, ఇమాన్యుయల్ మీకే బయట చాలా ఫాలోయింగ్ ఉంది, మీరే విన్ అవుతారనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే సుమన్ శెట్టి ఎక్కడ ఇవ్వట్లేదు అనమాట, ఎక్కువ కంటెంట్ ఇవ్వట్లేదు. ఇమాన్యుయల్ వచ్చేసి ప్రతి హౌస్మేట్ దగ్గర, ప్రతి పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఎవరికి ఏం జరిగినా కూడా చూసుకుంటున్నాడు. అంటే ఎంత ఎమోషన్ అయినా సరే దాన్ని కొంచెము ఫన్ వేలోనే తీసుకెళ్తున్నాడు అనమాట ఇమాన్యుయల్ అయితే. చిట్టి పికిల్స్ బయటకు వచ్చేస్తుంది, దాంట్లో ఇబ్బందే లేదనమాట. చిట్టి పికిల్స్ బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే చిట్టి పికిల్స్కి ఇంకా హౌస్ ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. నేను ఇంతకుముందు రివ్యూలో కూడా చెప్పాను అనమాట. ఏంటి ఆ హౌస్లో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా గేమ్స్ ఆడాలి ఏంటి అనేది కూడా చిట్టి పికిల్స్కి అర్థం అవ్వట్లేదు. తను ఎంతసేపు ఉన్నా కూడా మామూలుగా బయట ఎట్లుంటుంది అంటే వాళ్ళ మాటలు తీసుకొచ్చి వీళ్ళకి చెప్పడం, వీళ్ళ మాటలు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పడం, అలానే ఉండింది. సో తనకి ఇంకా ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు హౌస్. తనకి అర్థం అవ్వాలంటే టైం పడుతుంది. ఆ టైం వరకు తను బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే తనకి డెంగ్యూ ప్లస్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందంట, బయటికి వెళ్ళిపోతుంది తను. సో తన ప్లేస్లో మేబీ తీసుకుంటే శ్రీజన్ తీసుకుంటారనమాట రీఎంట్రీ. సో ఇంకొకటి ఏంటంటే బయట కొంచెం టాక్ కూడా ఉంది, బిగ్ బాస్ 9 ఎక్కువగా నడవట్లేదు, టీఆర్పీ ఇవ్వట్లేదు, అందుకే రీఎంట్రీలు తీసుకుంటున్నాం అనేసి అంటున్నారు. మరి చూడాలి. నాకైతే వాళ్ళు ఎలివేషన్ ఇచ్చినంతగా ఏం బిగ్ బాస్ 9 నడుస్తలేదు అనేసి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చారు, కానీ అర్థం అవ్వట్లేదు జనాలకి ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు అనమాట. అర్థం దువ్వాల మాధురి చాలా మారిపోయింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే వన్స్ తను అంత యాటిట్యూడ్ పర్సన్గా ఒక్కసారిగా మారి అందరు హౌస్ మేట్స్ తోటి అంత బాగుందంటే చాలా మంచిగా అనిపించింది నాకు కూడా.
ఎందుకంటే అనవసరమైన మ్యాటర్స్లలో దూరకోకుండా ఎక్కడైతే పాయింట్ రేస్ చేయాలో అక్కడ మాత్రమే పాయింట్ రేస్ అంటే సంచన డస్ట్బిన్ విషయంలో చూసుకోవచ్చు అన్నమాట. సో అక్కడ తను ఎక్కడైతే పాయింట్ రేస్ చేయాలో అక్కడ మాత్రమే పాయింట్ రేస్ చూస్తుంది. సో తనైతే తగ్గిపోయింది అనమాట మాటలలో. కానీ శ్రీజ వస్తే, ఎందుకంటే శ్రీజ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా ఆమె బెలూన్ కట్ చేసి ఆమెను బయటికి పంపించేశారు. సో దానికైనా సరే బిగ్ బాస్ ఎవరిని శ్రీజని రీఎంట్రీ అయితే తప్పకుండా ఇస్తారు. వన్స్ శ్రీజ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ గొడవలు అవుతాయి అనేసి అనుకుంటారు. ఎందుకంటే శ్రీజ కూడా అంతే కదా, అనవసరమైన మ్యాటర్స్లలో కూడా గొడవ వేసుకుంటుంది. సో ఇక్కడ వైల్డ్ కార్డ్స్ కూడా అంతే ఉన్నారనమాట. సో వీళ్ళకి ఖచ్చితంగా గొడవలు అయితే జరుగుతాయి. రన్నర్ ఎవరు అంటే తనుజ ఆర్ సుమన్ శెట్టి అనుకోవచ్చు. విన్నర్ అయితే ఇమాన్యుయల్ అనుకోవచ్చు. బాగుందన్న, రోజు చూస్తున్నాం, చాలా బాగుంది. ట్విస్టులు మీద ట్విస్టులు అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి అన్నీ. అందరూ బాగానే ఆడుతుండ్రు. కొంతమంది ఆటల కంటే మాటలు ఎక్కువ అవుతున్నాయి. కొంతమంది బాగా ఆడుతుండ్రు, కొంతమంది అలా ఉంది. ఏది జరిగిన ఎంటర్టైన్మెంట్ చేస్తుండ్రు. ఫస్ట్ ఆడటం చేతన వాళ్ళేమో ఆడి సైలెంట్గా ఉంటుండ్రు. ఆట విషయంలో చేత కాని వాళ్ళే గొడవలు పడి కనిపిస్తుండ్రు స్క్రీన్ మీద. ఇమాన్యుయల్ అన్న ఫస్ట్ నుంచి ఉన్నదే కదా. ఇమాన్యుయల్ అన్న, రీతు గారు కూడా పర్లేదు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఫైర్ అయ్యే టైంలో ఫైర్ అవుతారు, ఎంటర్టైన్మెంట్ విషయంలో ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇట్లా కొంతమంది సమ్ పర్సన్స్ ఉన్నారు. సంజన గారు కానివ్వండి, సంజన గారు కూడా ఏదోటి మాట్లాడి ఏదోటి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మాధురి గారు కూడా పర్లా ఈ వీక్ బాగా మారింది, ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఎవరైనా సెటిల్ వేసిన ఏమన్నా అన్నా కానీ పట్టించుకోవట్లా. గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మొన్న టీము ఏదైతే ఉందో సంజన గారి టీం, మాధురి గారి టీము, మాధురి గారు గెలిచారు. ఫోకస్ పెట్టారు, ఆ గేమ్లో ఎంటర్టైన్మెంట్ చేశారు. సెటిల్ వేసినా పట్టించుకోలేదు, చిన్న చిన్న గొడవలైనా తగ్గారు, లాస్ట్కి గెలిచారు. మాధురి గారికి టైటిల్ గెలిచేంత సత్తా ఉందా? గెలిచే అవకాశాలు ఉన్నాయా? అది మనం చెప్పకూడదు, ముందు తెలుస్తుంది. ఆమె ఇట్లానే కంటిన్యూ అయితే గెలిచే వరకు తెలియదు కానీ టాప్ 5 వరకు అయితే వెళ్తారు. ఆడియన్స్కి నచ్చి గేమ్ పరంగా ఫోకస్ చేస్తే. ఎందుకంటే ఫీమేల్స్ చాలా వరకు టాప్ 5 దాకా వెళ్ళిన సీజన్స్ ఉన్నాయి మొదటి సీజన్ నుంచి. కానీ గెలిచిన సీజన్ ఓటీటీ తప్పితే నార్మల్ బిగ్ బాస్లో గెలవలేదు. ఓటీటీ ప్లాట్ఫామ్లో బిందు మాధవి గెలిచారు, మిగతా ఫీమేల్ ఎవరు గెలవలేదు. టాప్ 5 దాకా అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఎవరైనా స్ట్రాంగ్గా కరెక్ట్గా ఆడితే. ఆమె ఈ 2-3 రోజులు తగ్గింది, సరిగ్గా కాని రాలా. టాస్క్ మొన్న ఇచ్చిన టాస్క్ కూడా సరిగ్గా కాలేదు. అమౌంట్ కూడా తక్కువ వచ్చాయి ఆమె కాడ. మొన్న వచ్చిన 2 రోజులు 3 రోజులు బాగా కానొచ్చారు, ఏది పడితే అది మాట్లాడారు, ఒక గేమ్లో స్ట్రాంగ్ ఆడారు. కానీ ఈ వీక్లో కొంచెం ఆట తగ్గింది. ఈ 3 రోజులు చూస్తూనే ఉన్నాం, గేమ్ సరిగ్గా లేదు ఆమెది. కొన్ని ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా ఏం మాట్లాడాల, సైలెంట్గా ఉన్నారు. రాము రాథోడ్ కావచ్చు, సుమన్ శెట్టి గారు కావచ్చు, వీళ్ళు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సుమన్ శెట్టి గారు చెప్పే పని లేదు, ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఆయన గేమ్ పరంగా బాగానే ఆడతారు, ఆయన చెప్పే పని లేదు. ఆయనకి ఫ్యాన్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నారు బయట, ఓట్లు బాగా వేస్తున్నారు. ఆయన కూడా ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా ఆయనకు వీలైనంత ఆట తీరు మాట తీరుతో ముందుకెళ్తున్నారు ఆయన. సో బిగ్ బాస్ అంతకుముందు అంటే పెద్ద హైప్ లేదని చెప్పేసి దివ్యల మాధురి గారిని, అలాగే చిట్టి పికిల్స్ని వీళ్ళని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో వీళ్ళు వచ్చిన తర్వాత హైప్ పెరిగిందా, బజ్ వచ్చిందా? ముందటికన్నా ఈసారి కాస్త ఎక్కువ టీఆర్పీ వస్తున్నాయా? హైప్ పెరిగిందని చెప్పాలి వాళ్ళు వచ్చిన తర్వాత. వాళ్ళు రాకముందు కూడా ఉంది, కాదంటలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే టాక్ ఉంది బయట వాళ్ళు వస్తారని. వాళ్ళు వచ్చాక ఇంకా టాప్ లేపారు, బిగ్ బాస్ టాప్ లేపారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి పాజిటివ్గా ఉండే వాళ్ళు ఉండరు, పాజిటివ్ ఎంత ఉందో వాళ్ళకి నెగిటివ్గా ఎక్కువ ఉన్నారు బయట. మాధురి గారికి కావచ్చు, అలేఖ్య గారికి కావచ్చు. ఎందుకంటే వాళ్ళ మీద ఇష్యూస్ ఉన్నప్పుడు పబ్లిక్ చాలా ఫైర్ అయ్యారు. ఆ పరంగా కావచ్చు, ఎలా చూసుకున్నా వాళ్ళు రావటం వల్ల ఎక్కువ మంది చూశారు. సో ఇప్పటివరకు గేమ్ చూసుకుంటే మీకు ఎవరు బాగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది? నాకు ఇమాన్యుయల్ గారు బాగా ఆడుతున్నారు, రీతు చౌదరి గారు పర్లా, ఆమె కూడా బాగానే ఆడుతున్నారు. ఇంకా సుమన్ శెట్టి గారు, ఆయన ఎలా అన్నా కానీ ఆయన ఎలా ఉండాలో అలా ఉంటుండే, ఆయనకి వీలైనంత ఆయన పర్సనాలిటీకి తగ్గట్టు ఆడుతుండ్రు. అందుకని ఆయన్ని జడ్జ్ చేసే పని లేదు. సుమన్ శెట్టి గారు కూడా బాగానే ఆడుతారు. వీళ్ళు టాప్ 5 దాకా కన్ఫామ్గా వస్తారు. వీళ్ళు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఎలిమినేట్ అదే చెప్పలేకపోతున్నాయి, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ జరుగుతున్నాయి. శ్రీజదమ్ము గారు, భరణి గారు, వీళ్ళ ఎలిమినేషన్లు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది. అంటే ఉంటారని అనుకున్నా కానీ ఎలిమినేట్ అయ్యారు. అందుకని చెప్పలేం ఎవరైతారో, కొంచెం కష్టమే. వీళ్ళిద్దరిది అన్ఫేర్ అంటారా? భరణి గారిది అన్ఫేర్ కాదని అనుకుంటున్నా. అంటే ఆయన ఎలిమినేట్ అవుతాడని అనుకోవాలా, ఆడియన్స్ అనుకోవాలా, నాగార్జున గారు కూడా అనుకోవాలా. శ్రీజ గారు మటుకు అన్ఫేరే. శ్రీజ గారు ఉండాలి, స్ట్రాంగ్గా మాట్లాడతారు, టాస్క్లు ఆడతారు,
బర్నీ గారు ఏంటంటే రిలేషన్ ముసుగులో ఉండిపోయి వాళ్ళ కూతుర్లను చూసుకోవడం సరిపోయింది, గేమ్స్ మీద ఫోకస్ చేయలేదు. అది ఆడియన్స్ చెప్తున్నారు, బయట నాగార్జున గారు చెప్తున్నారు, ఎన్నిసార్లు చెప్పినా ఆయన మార్చుకోవాలి, అదే విధంగా నడుచుకుంటారు. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయారు, ఏం లేదు. ఓకే, సో ఇన్ని వారాల గేమ్ చూసాక సో గెలిచే సత్తా ఎవరికి ఉందని నీకు అనిపిస్తుంది? ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అండి, చెప్పలేము. మామూలుగా అయితే హిమాలయన్ అని మొదటి నుంచి అనుకున్నా, కానీ మనకి ముందు నుంచి ఉన్న ఒక ఆలోచన అయితే ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కమెడియన్స్ ఇంతవరకు కప్పు కొట్టినట్టు లేదు, మొదటి నుంచి అంతే ఉంది. పోయిన సీజన్లో కూడా ఇదే జరిగింది. ఎంటర్టైన్మెంట్స్ని ఎంటర్టైన్మెంట్గానే చూస్తారు, టాప్ వరకు తీసుకెళ్ళరండి అని బాధపడ్డరు పోయిన సీజన్లో. కానీ వాళ్ళు టాప్ 5 దాకా వచ్చారు. రోహిణి గారు కావచ్చు, ఇంకొక అన్న ఉంటాడు, అన్న కావచ్చు, వీళ్ళు కూడా టాప్ 5 దాకా రావచ్చు మేబీ. అంటే ఇంకా విన్నింగ్ అంటే చెప్పలేము, ఇంకా టాప్ 5 దాకా వస్తే తర్వాత చెప్పొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం, అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి ఎలిమినేషన్లు అన్నీ, అందుకని చెప్పలేము.